సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ డ్రివెన్ లైఫ్. రెండవ సంకల్పము పర్పస్ 2. మీరు దేవుని కుటుంబం కోసం రూపొందించబడ్డారు. యు ఆర్ ఫార్మ్డ్ ఫర్ గాడ్స్ ఫ్యామిలీ. చాప్టర్ 16. ఈ జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి? వాట్ మ్యాటర్స్ మోస్ట్? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ. జీవితం అంటేనే ప్రేమ. దేవుడు ప్రేమ కాబట్టి మీరు భూమిపై ఉన్నప్పుడే ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమించడంలోనే మనం ఎక్కువగా ఆయనలాగా ఉంటాము. కాబట్టి ఆయన మనకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు ప్రేమే పునాది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకోవడం అంత తేలికైన పని కాదు. అందుకే దానిని నేర్చుకోవడానికి మనకు ఒక జీవితకాలం ఇవ్వబడింది. నిస్సందేహంగా మనం అందరినీ ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆయన కుటుంబంలోని ఇతరులను ప్రేమించడం మనం నేర్చుకోవాలనే విషయంలో ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. మనం ఇప్పటికే చూసినట్లుగా ఇదే మీ జీవితానికి గల రెండవ ఉద్దేశం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి అని పేతురు మనకు 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. పౌలు కూడా ఈ భావాన్ని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రతిధ్వనిస్తున్నాడు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. మనం ఇతర విశ్వాసుల పట్ల ప్రత్యేక ప్రేమ మరియు శ్రద్ధ చూపాలని దేవుడు ఎందుకు పట్టుబడుతున్నాడు? ప్రేమించడంలో వారికి ఎందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి? ఎందుకంటే దేవుడు తన కుటుంబం అన్నిటికంటే ఎక్కువగా ప్రేమకు ప్రసిద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. మన సిద్ధాంతపరమైన నమ్మకాలు కాదు, ఒకరిపై ఒకరికున్న ప్రేమ ప్రపంచానికి మనం ఇచ్చే గొప్ప సాక్ష్యమని యేసు చెప్పాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. పరలోకంలో మనం దేవుని కుటుంబాన్ని శాశ్వతంగా ఆస్వాదిస్తాం. కానీ ప్రేమతో నిండిన ఆ అనంత జీవితానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి గాను ముందుగా ఇక్కడ ఈ భూమిపై మనం నిర్వర్తించాల్సిన కొన్ని కఠినమైన పనులున్నాయి. దేవుడు మనకు కుటుంబ బాధ్యతలను అప్పగించడం ద్వారా మనకు శిక్షణ ఇస్తాడు. వీటిలో అత్యంత ప్రధానమైనది ఒకరినొకరు ప్రేమించుకోవడం. మీరు ఇతర విశ్వాసులతో క్రమమైన సన్నిహిత సహవాసంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తద్వారా మీరు ప్రేమించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రేమను ఒంటరిగా నేర్చుకోలేము. మీరు ఇతరుల మధ్య ఉండాలి. విసుగు పుట్టించే, అసంపూర్ణమైన, చిరాకు కలిగించే వ్యక్తుల మధ్య సహవాసం ద్వారా మనం 3 ముఖ్యమైన సత్యాలను నేర్చుకుంటాము. జీవితానికి అత్యుత్తమైన వినియోగం ప్రేమే. ప్రేమ మీ ప్రధాన ప్రాధాన్యత, ప్రాథమిక లక్ష్యం మరియు గొప్ప ఆశయమై ఉండాలి. ప్రేమ మీ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, అది అతి ముఖ్యమైన భాగం. బైబిల్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్తుంది: ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. సంబంధాలకు మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. ఎందుకంటే మొదటిగా ప్రేమ లేని జీవితం నిజంగా విలువలేనిది. పౌలు ఈ విషయాన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చెప్తున్నాడు: బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. మనం తరచుగా సంబంధాలను మన షెడ్యూల్లో చేర్చుకోవాల్సిన వాటిలా ప్రవర్తిస్తాము.
మన సంబంధాల కోసం సమయం వెతుక్కోవడం గురించి లేదా మన జీవితంలోని వ్యక్తుల కోసం సమయం కేటాయించడం గురించి మనం మాట్లాడుతుంటాం. అనేక ఇతర పనులతో పాటు సంబంధాలు కూడా మన జీవితంలో ఒక భాగం అనే అభిప్రాయాన్ని ఇది కలిగిస్తుంది. కానీ జీవితం అంతా సంబంధాల గురించే అని దేవుడు చెప్తున్నాడు. 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు దేవునితో మనకున్న సంబంధాన్ని గురించి వ్యవహరిస్తాయి. మిగిలిన 6 ప్రజలతో మనకున్న సంబంధాల గురించి వ్యవహరిస్తాయి. కానీ 10 ఆజ్ఞలు సంబంధాల గురించే. తరువాత యేసు దేవునికి ఏది ముఖ్యమో 2 ఆజ్ఞలలో సంగ్రహించాడు: దేవుని ప్రేమించడం మరియు ప్రజలను ప్రేమించడం. అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 22:37-40 దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్న తర్వాత ఇతరులను ప్రేమించడం నేర్చుకోవడం మీ జీవితపు 2వ ఉద్దేశం. జీవితంలో విజయాలు కానీ వస్తువులను సంపాదించడం కానీ కాదు, మానవ సంబంధాలే అత్యంత ముఖ్యమైనవి. మన షెడ్యూళ్ళు ఓవర్లోడ్ అయినప్పుడు మనం సంబంధాలకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యతను ఇవ్వం. ప్రేమపూర్వక సంబంధాలకు అవసరమైన సమయం, శక్తి మరియు శ్రద్ధను ఇవ్వడం తగ్గించేస్తాము. బిజీగా ఉండటం సంబంధాలకు గొప్ప శత్రువు. మనం జీవనోపాధి సంపాదించడం, మన పనులు చేసుకోవడం, బిల్లులు చెల్లించడం మరియు లక్ష్యాలను సాధించడంలో ఇవే జీవితానికి పరమార్థం అన్నట్లుగా పూర్తిగా నిమగ్నమైపోతాం. అవి కాదు. జీవితంలో ప్రధాన విషయం దేవుడిని మరియు ప్రజలను ప్రేమించడం నేర్చుకోవడం. ప్రేమను తీసివేస్తే జీవితం సున్నాకి సమానం. 2వ కారణం ఏమిటంటే ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ ఒక వారసత్వాన్ని మిగిల్చి వెళ్తుంది. మీ సంపద లేదా విజయాలు కాదు, మీరు ఇతరులతో ఎలా ప్రవర్తించారు అది మీరు భూమిపై వదిలి వెళ్ళగలిగే అత్యంత శాశ్వత ప్రభావం. మదర్ తెరీసా చెప్పినట్లుగా మీరు ఏమి చేస్తారు అనేది కాదు, మీరు దానిలో ఎంత ప్రేమను పెట్టారు అనేదే ముఖ్యం. నేను చాలామంది ప్రజలు చివరి క్షణాలలో వారి మంచం పక్కనే ఉన్నాను మరియు ఎవరూ ఇలా అనడం నేను ఎప్పుడూ వినలేదు. నా డిప్లొమాలు తీసుకురండి, నేను వాటిని మరొకసారి చూడాలనుకుంటున్నాను. నా అవార్డులను, నా పతకాలు, నాకు ఇచ్చిన బంగారు గడియారం చూపించు. భూమిపై జీవితం ముగిసిపోతున్నప్పుడు మనుషులు తమ చుట్టూ వస్తువులను పోగేసుకోరు. మన చుట్టూ మనం కోరుకునేది మనుషులను మాత్రమే. మనం ప్రేమించేవారిని, మనతో అనుబంధాలు కలిగిన వారిని. మన చివరి క్షణాల్లో జీవితం అంటే సంబంధాలే అని మనమందరం గ్రహిస్తాము. ఆ సత్యాన్ని ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా గ్రహించడమే నిజమైన జ్ఞానం. దీనికంటే ముఖ్యమైనది మరేదీ లేదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మీ మరణశయ్యపై చేరేంత వరకు వేచి ఉండకండి. 3వ కారణం, మన ప్రేమను బట్టే మనల్ని అంచనా వేస్తారు. దేవుడు ఆధ్యాత్మిక పరిపక్వతను కొలిచే మార్గాలలో ఒకటి మీ సంబంధాల నాణ్యత. పరలోకంలో దేవుడు మీ కెరియర్, మీ బ్యాంక్ ఖాతా మరియు మీ అభిరుచుల గురించి నాకు చెప్పండి అని అడగడు. బదులుగా మీరు ఇతరులతో, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారితో ఎలా ప్రవర్తించారో ఆయన చూస్తాడు. ఆయనను ప్రేమించాలంటే ఆయన కుటుంబాన్ని ప్రేమించాలి మరియు వారి అవసరాలను తీర్చడమే అని యేసు చెప్పారు. మత్తయి సువార్త 25:40 అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మీరు నిత్యత్వంలోనికి ప్రవేశించినప్పుడు మీరు మిగతావన్నీ ఇక్కడే వదిలేస్తారు. మీరు మీతో తీసుకువెళ్లేది కేవలం మీ స్వభావం మాత్రమే. అందుకే బైబిల్ గలతీలకు రాసిన పత్రిక 5:6 ఇలా చెప్తుంది: యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు, పొందకపోవుట ఎందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.
ఈ విషయం తెలుసుకొని నేను మీకు సూచించేది ఏమిటంటే, మీరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ మంచం పక్కన మోకరిల్లి ఇలా ప్రార్థించండి: దేవా, ఈరోజు నేను మరే పని చేసినా చేయకపోయినా నేను నిన్ను ప్రేమించడంలో మరియు ఇతరులను ప్రేమించడంలో సమయం గడిపేలా చూసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే జీవితం అంటే అదే. నేను ఈ రోజును వృధా చేసుకోవాలనుకోవడం లేదు. మీరు ఆ రోజును వృధా చేయబోతున్నట్లయితే దేవుడు మీకు మరో రోజు ఎందుకు ఇవ్వాలి? వస్తువుల ప్రాముఖ్యతను మనం వాటిపై ఎంత సమయం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామో దాని ద్వారా కొలవవచ్చు. మీకు ఏది ముఖ్యమైనదో మరియు విలువైనదో తెలుసుకోవాలంటే మీరు దానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో తెలుసుకుంటే చాలు. మీరు ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యతలను తెలుసుకోవాలంటే వారు తమ సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారో గమనించండి. సమయం మీ అత్యంత విలువైన బహుమతి, ఎందుకంటే అది మీకు పరిమితంగానే ఉంటుంది. మీరు ఎక్కువ డబ్బు సంపాదించగలరు, కానీ ఎక్కువ సమయాన్ని సంపాదించలేరు. మీరు ఒకరికి మీ సమయాన్ని ఇచ్చినప్పుడు మీరు మీ జీవితంలో తిరిగి పొందలేని ఒక భాగాన్ని వారికి ఇస్తున్నారు. మీ సమయమే మీ జీవితం. అందుకే మీరు ఒకరికి ఇవ్వగలిగే గొప్ప బహుమతి మీ సమయమే. సంబంధాలు ముఖ్యమైనవి అని కేవలం చెప్తే సరిపోదు. వాటిలో సమయాన్ని వెచ్చించడం ద్వారా మనం దానిని నిరూపించాలి. కేవలం మాటలు నిష్ప్రయోజనం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ప్రేమ యొక్క సారాంశం మనం ఇతరుల కోసం ఏమి ఆలోచిస్తాము, ఏమి చేస్తాము లేదా ఏమి అందిస్తాము అనేది కాదు. మనం మనలో నుండి ఎంత ఇస్తాము అనేది. ముఖ్యంగా పురుషులు తరచుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. చాలామంది నాతో ఇలా అన్నారు: నా భార్యను, పిల్లలను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. వారికి అవసరమైన ప్రతిదీ నేను అందిస్తున్నాను. వారికి ఇంకా ఏం కావాలి? వారికి మీరు కావాలి. మీ కళ్ళు, మీ చెవులు, మీ సమయం, మీ శ్రద్ధ, మీ ఉనికి, మీ ఏకాగ్రత, మీ సమయం. దాని స్థానాన్ని మరేదీ భర్తీ చేయలేదు. ప్రేమలో అత్యంత ఆశించదగిన బహుమతి వజ్రాలు లేదా గులాబీలు లేదా చాక్లెట్ కాదు. అది ఏకాగ్రతతో కూడిన శ్రద్ధ. ప్రేమ మరొకరిపై ఎంతగా ఏకాగ్రత చూపిస్తుందంటే ఆ క్షణంలో మీరు మిమ్మల్ని మీరే మర్చిపోతారు. శ్రద్ధ ఇలా చెప్తుంది: నా అత్యంత విలువైన ఆస్తి అయిన నా సమయాన్ని నీకు ఇచ్చేంతగా నేను నిన్ను విలువైన వ్యక్తిగా భావిస్తున్నాను. మీరు మీ సమయాన్ని ఇచ్చినప్పుడల్లా మీరు ఒక త్యాగం చేస్తున్నారు, మరియు త్యాగమే ప్రేమ యొక్క సారాంశం. యేసు దీనిని ఆచరించి చూపించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. ప్రేమించకుండానే మీరు ఇవ్వగలరు, కానీ ఇవ్వకుండా ప్రేమించలేరు. ప్రేమ అంటే ఇతరుల ప్రయోజనం కోసం నా ప్రాధాన్యతలను, సౌకర్యాన్ని, లక్ష్యాలను, భద్రతను, డబ్బును, శక్తిని లేదా సమయాన్ని త్యాగం చేయడం. ప్రేమించటానికి ఇదే అనుకూల సమయం. కొన్నిసార్లు ఒక చిన్న పనిని వాయిదా వేయడం సరైనదే కావచ్చు, కానీ ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైనది కాబట్టి దానికి అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలి. బైబిల్ ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెప్తుంది. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనములు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సామెతలు 3వ అధ్యాయం 27-28 వచనాలు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదను, పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. ప్రేమను వ్యక్తపరచడానికి ఇదే ఉత్తమ సమయం. ఎందుకంటే మీకు ఆ అవకాశం ఎంతకాలం ఉంటుందో మీకు తెలియదు. పరిస్థితులు మారుతాయి, ప్రజలు చనిపోతారు, పిల్లలు పెద్దవారవుతారు. రేపటి గురించి మీకు ఎలాంటి హామీ లేదు. మీరు ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే ఇప్పుడే చేయడం మంచిది.
ఒకరోజు మీరు దేవుని ముందు నిలబడతారని తెలుసుకొని మీరు తప్పక ఆలోచించాల్సిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ప్రజల కంటే ప్రాజెక్టులు లేదా వస్తువులు మీకు ఎక్కువ ముఖ్యమైనవిగా ఉన్న ఆ సమయాలను మీరు ఎలా వివరిస్తారు? మీరు ఎవరితో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాలి? దాన్ని సాధ్యం చేయడానికి మీ దినచర్య నుండి మీరు ఏమి తొలగించుకోవాలి? మీరు ఎలాంటి త్యాగాలు చేయాలి? జీవితానికి ఉత్తమంగా ఉపయోగించుకోవడం అంటే ప్రేమించడం. ప్రేమను వ్యక్తపరచడానికి ఉత్తమ మార్గం సమయం కేటాయించడం. ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదే అనుకూల సమయం. 16వ రోజు. నా సంకల్పమును గురించి ఆలోచించాల్సిన అంశం. జీవితం అంతా ప్రేమ గురించే. గుర్తుంచుకోవలసిన వాక్యం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. పరిశీలనాంశము. నా ప్రథమ ప్రాధాన్యత వాస్తవంగా సంబంధ బాంధవ్యాల గురించేనా? వాటిని నేనెలా నిలుపుకుంటాను?